ఎలక్షన్స్ ఇంక ఇప్పట్లో లేవు. బట్ మొన్న ఈ మధ్యనే పెద్దిరెడ్డి 2027లో రాబోతుంది నాకున్న సమాచారం వరకు. 2027 ఫిబ్రవరి అప్పటికి ఏదైతే జాయింట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, దేశవ్యాప్తంగా జమిలి ఎలక్షన్స్ అంటూ చెప్పుకొచ్చారు. తర్వాతన ఇంకొకళ్ళిద్దరు నాయకులు కూడా చెప్పుకొచ్చారు. నేనైతే నమ్మలేదు, ఇప్పటికి కూడా నమ్మట్లేదు. ఎందుకంటే జనాభా లెక్కలు అవ్వాలి, ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాల, మహిళల రిజర్వేషన్ జరగాల, ఆ తర్వాత ఇవన్నీ అయ్యేటప్పటికి 4 ఏళ్ళు పడుతుంది. ఆ తర్వాత ఎన్నికలు 29లోనే 29లో సగం స్టేట్స్కి పెట్టి ఆ తర్వాత 34లో పెట్టడం. ఎందుకంటే ఈలోపు బిల్లులో చర్చ ఆమోదం చాలా తతంగా ఉన్నాయి కాబట్టి నడుస్తూనే అనుకుంటున్నాను నేనైతే. సరే, ఇది పక్కన పెడితే గతంలో ఈవీఎంల ద్వారానే గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈవీఎంల మీద ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఈవీఎంల మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి బ్యాలెట్లోనే పెట్టాలని. ఇది కాంగ్రెస్ వాదన. ఒకప్పుడు 2004, 2009లో ఈవీఎంల ద్వారానే గెలిచిన కాంగ్రెస్ 2014లో ఓడాక ఈవీఎంల జపం అందుకుంది. 2019లో చేస్తే ఎలక్షన్ కమిషన్ చూడమంది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. అప్పుడు చంద్రబాబు గారు కూడా వెళ్ళారు. 2024లో కూడా ఈవీఎంలు మాట్లాడింది కానీ కోర్టులు కొట్టేసినాయి. ఇప్పుడు ఈవీఎంలు వద్దు అనేటటువంటిది ఐఎన్డీఏ కూటమి మాట్లాడుతున్న మాట ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోట ఇది ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి అకస్మాత్తుగా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం, ఇది ఇవ్వడం అన్నటువంటిది విచిత్రమైనటువంటి అంశం.